టమాటా చట్నీ అండి. టమాటా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, శనగపప్పు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు. ముందుగా పల్లీలు వేగించాలండి. ఒక పెనం పెట్టుకొని టమాటా ముక్కలు, టమాటాలో ఏమి వాటర్ వేయద్దు, ఆ వాటర్తోనే ఉడకాలి. పుదీనా, కొత్తిమీర ఇది కూడా ఉడకాలి దీంతోనే. పచ్చిమిర్చి, పల్లీలు కొద్ది వరకు వేగించాలి. శనగపప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, వేగినాయండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ మాదిరి వేగితే సరిపోతుంది. కొంచెం ఉప్పు అండి. ఇంకా మళ్ళీ మిక్స్ చేసేటప్పుడు ఉప్పు వేయద్దు, కొంచెం దగ్గరగా బాగా చేయాలి. ఇవన్నీ కొంచెం మిక్స్ చేయాలండి. ఫస్ట్ ఈ టమాటా అంతా చల్లారనివ్వాలండి. మొత్తం మిక్సీలో వేయండి. కొద్దిగా ఒక్క ముక్క చేసుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా. చట్నీ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో నేను అసలు ఆయిల్ వేయలేదండి, తాలింపు కూడా వేయలేదు. మొత్తం అంతా ఒట్టిగానే వేగించాను. చాలా టేస్ట్గా ఉంటుందండి చట్నీ, చాలా హెల్దీ. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, ఇడ్లీకి, పూరికి కూడా బాగుంటుందండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. టేస్టీ చట్నీ రెడీ అయింది.